నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్యమిత్ర. నేను తేజస్వి. ఎస్, ప్రతి వారం కూడా మనం డిఫరెంట్ టాపిక్స్తో మేము ముందుకు వస్తుంది ఆరోగ్యమిత్ర. సో అందులో భాగంగానే ఈరోజు కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ యూజువల్గా మనకి పిల్లల విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు, వాళ్ళ ఆహార పద్ధతుల్లో కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో కావచ్చు. సో చాలా డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పలేరు, మనం తెలుసుకోలేము. కానీ వీటిని అర్లీ స్టేజ్లోనే మనం గుర్తుపట్టాలి అనే దాని బేస్ మీద తీసుకుంటే అసలు మీ బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నాడా లేదా అనేది తల్లిదండ్రులకు సలహాలు సూచనలు అనే టాపిక్ని మేము ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో ఈ టాపిక్ కోసం ఇంకొంచెం బ్రీఫ్గా, అంటే ఇంకొంచెం క్లుప్తంగా మనతో పాటు డిస్కస్ చేయడానికి, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నైనటాలజిస్ట్ డాక్టర్ సి అపర్ణ గారు. నమస్తే మేడం. నమస్తే తేజస్వి. ఎస్, మనం ఈ పిల్లల కోసం ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అసలు పిల్లల బిహేవియర్ని అంటే చిన్నప్పటి నుంచి మనం అర్థం చేసుకోవాలంటే ఏ స్టేజ్లో మనం ఎలాంటి నేర్చుకోవాలి వాళ్ళ కోసం మనం? సో మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ 1000 days అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే బేబీస్, అన్బార్న్ బేబీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ 280 days మదర్ వూమ్ లోపల వాళ్ళు ఉన్న అంత ద డ్యూరేషన్. అండ్ ఫస్ట్ 2 years పుట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ 2 సంవత్సరాలు. సో 365 days into 2. సో ఇది మొత్తం కలిపి ఫస్ట్ 1000 రోజులు అంటారా తెలుగులో, 1000 days. దిస్ 1000 days అనేది ఒక పర్సన్ డెవలప్మెంట్కి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ అనొచ్చు. సో 95% ఆఫ్ బ్రెయిన్ గ్రోత్, 95% మైలిన్ మెచ్యురేషన్, న్యూరాన్స్ మైలినేషన్ అంటాం. అంటే ప్రతి న్యూరాన్ చుట్టూలో ఒక కవరింగ్ లాగా ఇన్సులేటెడ్ లేయర్, ఎలా ఎలక్ట్రిసిటీ వైర్స్కి ఇన్సులేషన్ ఉంటుందో అలా నర్వ్స్ చుట్టూలో ఉన్న ఇన్సులేషన్ లేయర్కి మైలిన్ అంటాము. సో ఈ మైలినేషన్, న్యూరానల్ బ్రాంచింగ్, మెచ్యురేషన్ ఇవన్నీ 95% ఈ ఫస్ట్ 1000 days లోపల కంప్లీట్ అవుతుంది. సో యాజ్ పేరెంట్స్ ఫస్ట్ జాబ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ ఫీటస్కి ఒక హోలిస్టిక్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఫస్ట్ 2 yearsలో వాళ్ళకి అప్రాప్రియేట్ న్యూట్రిషన్, అప్రాప్రియేట్ ఎన్వైరన్మెంటల్ స్టిమ్యులేషన్ ప్రొవైడ్ చేయడం అనేది మనకి ఒక అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు చిన్న బేబీస్, ఈవెన్ న్యూబార్న్ బేబీస్ బిహేవియర్ నుంచి కూడా కొన్ని థింగ్స్ మనం గుర్తించగలుగుతాము. So for example, how alert and active baby is soon after birth. Baby alert ga, active ga anni chotlo chusta untadi. Even after birth we'll see baby beautifully opening eyes, looking around, looking at the environment. So it's a very beautiful phenomenon. So as soon as birth, baby will learn how to go and demand mother's feeding. బ్రెస్ట్ క్రాల్ అంటాము. ఈవెన్ పుట్టిన ఫ్యూ మినిట్స్లో కూడా బేబీస్ని మదర్ చెస్ట్ పైన పడుకోపెడితే న్యాచురలీ దే టెన్ టు స్మెల్ అండ్ గో టువర్డ్స్ ద మదర్స్ బ్రెస్ట్ అండ్ దే స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇది బ్యూటిఫుల్లీ దెర్ ఆర్ ఈవెన్ వీడియోస్ డెమాన్స్ట్రేటింగ్ దిస్ కాన్సెప్ట్. సో ఇలా ఫస్ట్ డే నుంచి బేబీస్కి ఇన్హెరెంట్గా వచ్చే కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. బట్ యాజ్ పేరెంట్స్, యాజ్ కామన్ పీపుల్, there are some things that we should identify. For example, let's take ఫస్ట్ 1 సంవత్సరం గురించి మాత్రం మనం మాట్లాడతాము. సో డెవలప్మెంట్లో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, సోషల్ అండ్ లాంగ్వేజ్ అండ్ కాగ్నిటివ్ అంటాము. సో ఇది ఏంటి? గ్రాస్ మోటార్ అంటే మూమెంట్ రిలేటెడ్ మైల్ స్టోన్స్. సో కూర్చోవడం, క్రాలింగ్ చేయడం, నుంచోవడం, నడవడం, ఇలాంటిది గ్రాస్ మోటార్ మైల్ స్టోన్. సో గ్రాస్లీ 6 to 8 monthsలో తన బేబీ కూర్చోవాలి. క్రాలింగ్ 8 to 10 monthsలో స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెంట్ స్టాండింగ్ ఫస్ట్ బర్త్డే నుంచి 15 months లోపల యూజువలీ వస్తుంది. అండ్ 1 year నుంచి 1.5 years లోపల ఇండిపెండెంట్ వాకింగ్, నడవడం, అది వస్తుంది. అలాగే ఫైన్ మోటార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్ మోటార్ అనేది ఫింగర్స్తో పాటు మనం చేసే చిన్న చిన్న ఫైనర్ మూమెంట్స్. సో హోల్డింగ్ హ్యాండ్స్ టుగెదర్, రీచింగ్ అవుట్, గ్రాస్పింగ్ ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ బోత్ హ్యాండ్స్తో పట్టుకోవడం, బాల్ అలాంటిది. దెన్ సింగిల్ హ్యాండ్తో కాన్ఫిడెంట్గా పట్టుకోవడం వస్తుంది. దెన్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని ఇలా 2 fingersతో పాటు గ్రాస్ప్ చేస్తారు, పిన్సర్ గ్రాస్ప్ అంటాము. దెన్ ఒక ఫింగర్లో అండ్ హ్యాండ్స్లో పెన్సిల్ తీసుకొని స్క్రిబుల్ చేయడం. ఈచ్ ఆఫ్ దీస్ స్కిల్స్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. సో ఇది మనం చూస్తే ఇది హోల్డింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 4-5 monthsకి ఫస్ట్ క్రూడ్ గ్రాస్ప్ వస్తుంది. దెన్ ఫైన్ గ్రాస్ప్ 9 monthsకి వస్తుంది. దెన్ ఒక పెన్సిల్తో జస్ట్ లైన్స్ స్క్రిబుల్ చేయడం అనేది 1 to 1.5 years. దెన్ మోర్ కాంప్లెక్స్ థింగ్స్, సర్కిల్, స్క్వైర్ ఇట్లాంటిది రాయడం 3 to 5 years మధ్యలో. ఇది కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం.
అలాగే సోషల్ అండ్ లాంగ్వేజ్ డొమైన్ వెరీ ఇంపార్టెంట్ డొమైన్. మనకి రెగ్యులర్ అబ్జర్వేషన్లో మనం బేబీ కూర్చోవడం, నుంచోవడం ఇదంతా ఈజీగా ట్రాక్ చేయగలుగుతాము. సోషల్ అండ్ లాంగ్వేజ్ చాలాసార్లు మిస్ అయిపోతుంది. బట్ అగైన్ సో ఇందులో మీరు చూస్తే చిన్న బేబీ కూడా చిన్న చిన్న సౌండ్స్ చేస్తుంది, నాన్ స్పెసిఫిక్ సౌండ్స్. బట్ బిట్వీన్ 6 to 8 weeks బేబీస్కి ఫస్ట్ సోషల్ స్మైల్ అనేది వస్తుంది. సో ఇది చాలా మదర్స్కి ఇట్స్ ఎ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ మైల్ స్టోన్. ఫస్ట్ టైం బేబీ వాళ్ళని ఫేస్ టు ఫేస్ చూసి నవ్వడం అనేది 6 to 8 weeksలో వస్తుంది, యాజ్ ఇఫ్ దే కెన్ ఐడెంటిఫై దేర్ మదర్. 3 months 4 months లోపల వాళ్ళు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. 6 months 7 months అరౌండ్ మిర్రర్లో చూసి వాళ్ళని చూసి నవ్వుతారు. సో అగైన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మైల్ స్టోన్, మిర్రర్ ప్లే అంటాము. బై 8-9 months వాళ్ళు పేరుకి వాళ్ళు రెస్పాండ్ చేయగలగాలి. ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకనంటే కొన్ని కండిషన్స్ లైక్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ కండిషన్స్లో రెస్పాన్స్ టు నేమ్ అనేది లేట్గా వస్తాయి. సో ఒక చైల్డ్ని వాళ్ళు పేరుతో మీరు పిలిస్తే వారు టర్న్ చేసి చూడడం అనేది 9 to 12 monthsలోనే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ అంటే బాబ్లింగ్ అంటాము. అంతకుముందు 7 months 8 monthsలో బాబా, దాదా, నానా అని నాన్ స్పెసిఫిక్గా చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళు చక్కగా ఫస్ట్ వర్డ్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ని గుర్తించి అమ్మ అని అనడం యూజువలీ 12 to 15 months. ఈ 15 months ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టైమ్ స్పాన్ ఫార్ డెవలపింగ్ ది ఫస్ట్ సింగిల్ మీనింగ్ఫుల్ వర్డ్. సో ఇలా అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైం కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వామ్లో ఉన్నప్పుడు బేబీ కొన్ని ఐడెంటిఫై చేస్తారు అని అంటారు. ఇది నిజమేనా? లోపల ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తగ్గట్టు మనం అనుగుణంగా నడుచుకోవాలా? This is definitely scientifically also true. So మనకి 5 విజువల్ అంటే సెన్సెస్ ఉన్నాయి కదా, ప్రైమరీ సెన్సెస్, సైట్, స్మెల్, సౌండ్, టచ్. సో ఇందులో దెర్ ఆర్ సెన్సరీ సిస్టమ్స్ దట్ స్టార్ట్ డెవలపింగ్ ఫ్రమ్ ద ఇన్ యూట్రో లైఫ్. అంటే ఫీటల్ లైఫ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్ అంటే హియరింగ్ మైల్ స్టోన్స్. హియరింగ్ అనేది బేబీ విల్ బీ ఏబుల్ టు సెన్స్ ఫ్రమ్ అరౌండ్ ద 3rd trimester. సో సౌండ్స్ని బేబీ అంటే వాట్ షుడ్ ఐ సే, బేబీ వుడ్ బీ ఏబుల్ టు పర్సీవ్ సౌండ్ స్టిమ్యులై. సో బేబీతో మనం మాట్లాడాలి అన్నది దానికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయడము, బేబీకి ఒక స్టోరీ రీడ్ అవుట్ చేయడము. We cannot say exactly how much the baby might be able to register, but baby has hearing senses developed from that time. ఇది ఎలా మనకి తెలుస్తుందంటే కొంచెం సమ్టైమ్స్ టైంకి ముందు పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీస్కి కూడా హియరింగ్ సెన్సెస్ ఆర్ వెల్ డెవలప్డ్ ఫ్రమ్ అరౌండ్ 29-30 weeks ఆన్వర్డ్స్. 34-35 weeksకి యూజువలీ ఆడిటరీ సిస్టమ్ క్వైట్ మెచ్యూర్గానే ఉంటుంది. అంటే మనం ఫార్మల్ హియరింగ్ టెస్ట్లు కూడా చేయగలుగుతాము. అలాగే సైట్ అనేది ఎర్లీ డెవలప్మెంట్ స్టార్ట్స్ వెరీ ఎర్లీ. 29-30 weeksకి బేబీకి ఐ ప్యూపిలరీ రెస్పాన్స్ అంటే బ్రైట్ లైట్ షైన్ చేస్తే వాళ్ళు ప్యూపిల్స్ కన్స్ట్రిక్ట్ అవ్వడం, అలాంటి రిఫ్లెక్సెస్ కొంచెం ముందు డెలివరీ అయిన బేబీస్లో మనం చూడగలుగుతాము. సో దీనికి సంబంధించిన రిఫ్లెక్సెస్ కూడా అప్పటి నుంచే డెవలప్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీ యాజ్ వి డిస్కస్ దోస్ 280 days కూడా బేబీ బ్రెయిన్కి ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ కాబట్టి అప్పటి నుంచే మదర్కి హెల్దీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DHA డొకసోహెక్సనాయిక్ యాసిడ్ అని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అది బ్రెయిన్ మైలినేషన్కి ఇంపార్టెంట్. సో అది అడిక్వేట్ క్వాంటిటీస్లో డైట్లో ప్రొవైడ్ చేయడం నుంచి మదర్కి ఒక కామ్, రిలాక్సింగ్, పీస్ఫుల్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం నుంచి, అండ్ రీడింగ్ healthy books, reading positive literature, hearing good things, soft music, relaxing environment, not having a very stressful lifestyle, even standing for a very long time and doing hard physical labor during pregnancy, ఇలాంటి విషయం అవాయిడ్ చేసేసి కొంచెం ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి ఎక్స్టర్నల్ స్ట్రెస్ అవాయిడ్ చేసి ఒక హెల్దీ న్యూట్రిషన్, హెల్దీ ఎన్వైరన్మెంట్ చూసుకుంటూ వస్తే ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద బేబీస్ బ్రెయిన్ గ్రోత్. ఎస్, చూస్తున్నారు కదా మీ బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, అలాగే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు, ఈ టాపిక్ మీద మన షో నడుస్తుందన్నమాట. సో మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. అండ్ అదేవిధంగా మేడం, అంటే
పిల్లలు ఏ వయసులో నడవడం ప్రారంభించాలి? చాలామందికి కొంచెం లేట్గా వస్తుంది, కొంతమంది చాలా తొందరగా నడుస్తారు. అలాగే అంటే నడవడంలో ఆలస్యం కావచ్చు అనే మనకు తెలుసుకోవాలంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా నడవడం అనేది 2-3 స్టెప్స్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేబీ స్టాండింగ్ నుంచోవడం అనేది ఫస్ట్ నేర్చుకుంటుంది. సో ఇది జనరలీ 9 months నుంచి యాజ్ ఎర్లీ యాజ్ 9 months వీ మే సీ ఇట్ అంటిల్ అరౌండ్ 15 months ఆఫ్ ఏజ్ అనొచ్చు. అంటే ద రెడ్ ఫ్లాగ్ ఫర్ నాట్ స్టాండింగ్ ఇండిపెండెంట్లీ అంటే 16 months అనొచ్చు. సో 9 to 15 months లోపల మోస్ట్ ఆఫ్ ద బేబీ స్టార్ట్ టు స్టాండ్ ఇండిపెండెంట్లీ. ఈ స్టేజ్ తర్వాత యూజువలీ క్రూసింగ్ అని ఒక మైల్ స్టోన్ వచ్చి తర్వాత నడవడం వస్తుంది. ఈ క్రూజింగ్ అనేది ఏంటంటే చిన్న చిన్న ఫర్నిచర్, స్టూల్స్, చైర్స్ని పట్టుకొని వాళ్ళు నడుస్తారు. అంటే కంప్లీట్లీ ఇండిపెండెంట్గా నడవగలకపోవచ్చు, బట్ ఒక స్టూల్, చైర్ని పట్టుకొని దాన్ని పుష్ చేసుకుంటూ వాళ్ళు కూడా నడుస్తూ వస్తారు. సో ఈ స్టెప్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ అవసరం పడుతుంది నడవడానికి. సమ్ టైమ్స్ మనం చేయితో పట్టుకుంటే కూడా వాళ్ళు నడుస్తారు. ఇది స్టాండింగ్ తర్వాత 1-2 months ఆఫ్టర్ స్టాండింగ్ వస్తుంది. అండ్ దీనికి ఒక 1 monthలోనే ఇండిపెండెంట్ వాకింగ్ అంటే వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ అనేది వస్తుంది. ఇది జనరల్గా 12 to 13 monthsలో స్టార్ట్ అవుతుంది అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ బర్త్డే. అండ్ సమ్ చిల్డ్రన్కి 16-17 months వరకు కూడా రావచ్చు. సో ఈ నడవడం అనేది ఎనీ టైమ్ బిట్వీన్ ఫస్ట్ ఇయర్ అంటిల్ 18 months వరకు రావచ్చు. సో కొన్ని టైమ్స్ ఫ్యామిలీస్ అడుగుతారు 16 months అయింది, 17 months అవుతుంది, ఎప్పుడు వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 18 months వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ బేబీకి అదర్ రెడ్ ఫ్లాగ్స్ లాగా ఏమి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ టోన్ నార్మల్ ఉండాలి. అంటే మజిల్ టోన్ అనేది సెన్స్ ఆఫ్ మజిల్స్ టైట్నెస్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ వీఆర్ ఫైండింగ్ డైపర్ చేంజ్ చేసినప్పుడు, బేబీకి స్నానం ఇచ్చేటప్పుడు బేబీ కాళ్ళు, చేతులు చాలా టైట్గా ఉన్నట్టు అంటే ఒకలాగా టెన్స్ ఉంది, స్ట్రెచ్ చేయడానికి, మూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉందంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ని కాంటాక్ట్ చేయండి. బికాస్ దిస్ కుడ్ బి అన్ ఇండికేటర్ ఆఫ్ అన్ అండర్లయింగ్ బ్రెయిన్ ఇష్యూ, స్పాస్టిసిటీ అంటాము. అట్లాగే బేబీకి టిప్ టోయింగ్ వాకింగ్ అనేది అబ్నార్మల్ యూజువల్గా. సో టిప్ టోయింగ్ అంటే సమ్టైమ్స్ మొత్తం కాలుని కింద పెట్టుకోకుండా వాళ్ళు టోస్ పైన మాత్రం నడుస్తూ ఉంటారు. ఆల్దో టు సమ్ ఎక్స్టెంట్ టిప్ టోయింగ్ మనం ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ వాకింగ్లో నార్మల్గా కూడా చూస్తాము. బట్ ఎక్సెసివ్ టిప్ టోయింగ్ అనేది ఇట్ ఈస్ అగైన్ అన్ అబ్నార్మాలిటీ. సమ్ మజిల్ కండిషన్స్లోనో ఆర్ ఈవెన్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్లోనో ఎక్సెసివ్ టిప్ టోయింగ్ ఉండొచ్చు. నడవడం మీరు అడిగినట్టు స్టార్టింగ్ ఫ్రమ్ 1 year to 16-17 months, మ్యాక్సిమమ్ ఆఫ్ 18 months లోపల రావాలి. అబ్నార్మల్ పోస్చర్స్ డ్యూరింగ్ వాకింగ్ వీ షుడ్ బి వాచ్ఫుల్ ఫార్. అంటే ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఏసిమెట్రిక్ గెయిట్ ఉన్నట్టు ఉంది, అంటే ఒక లెగ్ని డ్రాగ్ చేసి నడుస్తే ఆర్ ఇలా ఎక్సెసివ్ టిప్ టోయింగ్ చేస్తే మీరు డెఫినెట్లీ దానికి అడిషనల్ అటెన్షన్ తీసుకోవాలి. దట్ విల్ నీడ్ మెడికల్ ఇంటర్వెన్షన్. అట్లాగే వాకర్స్ యూజ్ చేయొద్దు. వాకర్స్ unnecessarily sometimes it comes into our childhood, I mean parenting. సో వాకర్స్లో ఏమవుతుందంటే ది చైల్డ్ డస్ నాట్ హ్యావ్ టు అంటే పెద్దగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాకర్ స్ట్రక్చర్ చూస్తే చుట్టూలో ఒక రింగ్ లాగా ఉంటుంది, వీల్స్ ఉంటాయి. సో ఊరికే అది టోస్తో జస్ట్ మూమెంట్ ఇస్తే ద బేబీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో వాళ్ళు తను ఎఫర్ట్ పెట్టుకోకుండా వాళ్ళకి మూమెంట్ వచ్చే ఫీలింగ్ ఉండడం వల్ల ఇట్ బికమ్స్ ఎ లిటిల్ అడిక్టింగ్ టు ద చైల్డ్. సో దే కెన్ డెవలప్ ఎ లిటిల్ డిపెండెన్సీ ఆన్ ద వాకర్. సో యాజ్ ఫర్ as పాసిబుల్ వాకర్స్ అవాయిడ్ చేయండి. కుదిరినంత వరకు బేబీ ఫర్నిచర్ని, వాల్స్, టేబుల్స్ని పట్టుకొని వాళ్ళే సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టాండింగ్ పొజిషన్కి వచ్చి వాళ్ళే నడవడం ప్రాక్టీస్ చేసుకోండి. నడవడమే మంచిది. ఇందులో న్యూట్రిషనలీ ఇంపార్టెంట్ విటమిన్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్ ఇస్ విటమిన్ డి సప్లిమెంటేషన్. సో సమ్ టైమ్స్ ఐసోలేటెడ్ మోటార్ డిలే అంటే అదర్ మైల్ స్టోన్స్ అన్నీ బాగున్నాయి బట్ స్టాండింగ్, వాకింగ్ ఇవన్నీ డిలే అవుతుంది అంటే దానికి బోన్స్ అండ్ మజిల్స్కి సంబంధించిన విటమిన్ డెఫిషియన్సీ ఒక రీజన్ ఉండొచ్చు. అందులో ఒక ఇంపార్టెంట్ విటమిన్ డి. మనం అందరూ అనుకుంటాము ఇది ఎండ దేశం, హాట్ ట్రాపికల్ కంట్రీ, మనకి అందరికీ చాలా విటమిన్ డి దొరుకుతుంది అని. దట్ ఈస్ నాట్ ట్రూ. ఆల్దో వీఆర్ అ ట్రాపికల్ కంట్రీ, స్టిల్ మోస్ట్ ఆఫ్ అస్ 90% ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ అడల్ట్స్ మనం అందరూ విటమిన్ డి డెఫిషియెంట్గానే ఉంటున్నాము. సో విటమిన్ డి సప్లిమెంటరీ డోసెస్ మీరు మీ పీడియాట్రిషియన్ని అడిగి రెగ్యులర్లీ సప్లిమెంట్ చేయండి. రైట్. అయితే ఇంకొక విషయం మేడం, ఒక బేబీ అంటే చైల్డ్హుడ్లో ఆరోగ్యకరమైన మోటార్ స్కిల్స్ని అంటే తను డెవలప్ చేసుకోవడానికి పేరెంట్స్ హెల్ప్ ఎంతవరకు ఉండాలి?
ఇది yes, for all the milestones parents help and stimulation does help. For example, 3 to 6 months లోపల head control వస్తుంది. 6 months లో rolling over వస్తుంది. సో అంటే స్ట్రైట్ పొజిషన్ నుంచి బోర్లో పడుకోవడం నుంచి స్ట్రైట్ పొజిషన్లో పడుకోవడం అనేది. సో దీనికి మనం ఎలా స్టిమ్యులేట్ చేయొచ్చు అంటే బేబీకి ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ ఇచ్చినట్టు ఈ మైల్ స్టోన్ అచీవ్ చేయడానికి బేబీకి కూడా మోటివేషన్ కావాలి. సో వాళ్ళకి నచ్చిన ఒక చిన్న హ్యాంగింగ్ డాల్ అయినా కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ అయినా మనం వాళ్ళకి పక్కన చుట్లో పెడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీ ఇట్ స్టిమ్యులేట్స్ దెమ్ టు గో టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేబీ క్రాల్ చేసి ముందుకు వస్తుందా అని చూడాలని అనుకుంటున్నారు. సో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చే ఒక టాయ్ని కొంచెం డిస్టెన్స్లో పెట్టి యూ కెన్ అబ్జర్వ్ వెదర్ ద చైల్డ్ ఇస్ కమింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. అలాగే రీచింగ్ అవుట్ విచ్ ఇస్ అ ఫైన్ మోటార్ మైల్ స్టోన్. వాళ్ళు క్రేడిల్స్లో బెడ్ పైన ఒక చిన్న హ్యాంగింగ్ సార్ట్ ఆఫ్ స్టాండ్ లాగా పెట్టుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ డాంగిల్ చేసినట్టు మనం పెడితే స్పెషలీ రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్ టు ద చైల్డ్. సో వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారా అనేది మనం చూడొచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. ఎస్పెషలీ సోషల్ అండ్ లాంగ్వేజ్లో అవర్ రోల్ యాజ్ పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్ తర్వాతనే మీరు చూస్తే లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఫస్ట్ 1 year is mostly about motor movement and gross motor, fine motor milestones. ఫస్ట్ ఇయర్ తర్వాత మోర్ ఆఫ్ సోషల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా వస్తుంది. అందులో ఎస్పెషలీ ఎన్వైరన్మెంటల్ అండ్ పేరెంటల్ స్టిమ్యులేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇందులో మనం స్క్రీన్ టైం తగ్గించుకోవడం యాజ్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ బేబీతో పాటు చైల్డ్తో పాటు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ చేయడం. ఇట్ ఈస్ సెట్ దట్ ఫస్ట్ వర్డ్ మాట్లాడడానికి ఆ వర్డ్ని చైల్డ్ షుడ్ హ్యావ్ లిజన్డ్ అట్లీస్ట్ 50 to 100 times. సో ఒక వర్డ్ని చైల్డ్ చెప్పాలంటే ఆ వైల్ని మీరు చెప్పినప్పుడు వాళ్ళు 50-100 times లిజన్ చేసి ఉండాలి. సో వాళ్ళు చూసినప్పుడు మనం మాట్లాడాలి. మనం ఎక్కడో మాట్లాడడము, బేబీ ఎక్కడో చూసుకుంటూ ప్లే చేసుకుంటూ ఉండడంలో దెర్ ఇస్ నో పాయింట్. సో దే షుడ్ బి 1-to-1 interaction between the mother and the child. So our role is of extreme importance in social and language milestones. స్క్రీన్ టైం తగ్గించుకొని బేబీతో ఎక్కువసేపు మాట్లాడడం, వాళ్ళకి అర్థం అవుతుందో లేదో వాళ్ళకి మనం వీ కెన్ టెల్ అబౌట్ నేమ్స్ ఆఫ్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ వర్బ్స్, కలర్స్, అడ్జెక్టివ్స్, స్టోరీస్, రైమ్స్ చెప్పచ్చు. అట్లాగే వాళ్ళతో పాటు వాళ్ళు కూర్చున్న ఏజ్ తర్వాత 9 monthsకే వాళ్ళు స్టడీగా కూర్చోగలుగుతారు కాబట్టి బుక్స్, పిక్చర్ బుక్స్ తీసుకోవచ్చు. నాట్ ద బుక్స్ విత్ టూ మచ్ ఆఫ్ టెక్స్ట్. పెద్ద లార్జ్ పిక్చర్స్ ఉన్న బుక్స్, పిక్చర్ బుక్స్ ఆర్ ఫ్లాష్ కార్డ్స్ తీసేసుకొని వాళ్ళకి ఆబ్జెక్ట్స్ పేరు, పిక్చర్స్ చూపించి వాళ్ళు మనతో రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ టైంకి, బట్ అది చదవడం. ఆల్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ డెవలపింగ్ దియర్ మైల్ స్టోన్స్. సో స్పెషలీ సోషల్ అండ్ కాగ్నిటివ్ అండ్ లాంగ్వేజ్ మైల్ స్టోన్స్లో వాట్ వీ డూ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఓకే. అండ్ బేబీ, ముఖ్యంగా బేబీలో మనకి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది స్పీకింగ్. ఈ మాటలు రావడం లేట్ అవ్వడం, లేకపోతే కొంతమంది తొందరగా వచ్చేయడం. ఈ స్పీకింగ్ డెవలప్మెంట్ లేట్ అవుతుందని మనకి తెలియజేసే జనరల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? సో స్పీచ్ రిలేటెడ్ డిలే అనేది ఈ మధ్యలో చాలా కామన్గా ఉంది. అండ్ మనం ముందు డిస్కస్ చేసినట్టు వీ ఆఫెన్ టెన్ టు ఇగ్నోర్ దట్ స్పీచ్ డిలే ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆల్సో. సో ముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ వర్డ్ అనేది ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ 12 to 15 months లోపల రావాలి యూజువల్గా. బట్ అంతకుముందే చిన్న సటిల్ క్లూస్ ఉంటాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్డ్ వచ్చక ముందు బేబీ కూయింగ్ సౌండ్స్ అంటే ఊ ఆ అని వవెల్ సౌండ్స్ 3 months 4 monthsకి చేస్తారు. 6-7 monthsకి బ్యాబ్లింగ్ సౌండ్స్ చేస్తారు. బ్యాబ్లింగ్ అంటే బాబా, దాదా, నానా అన్నట్టు సౌండ్స్ చేస్తారు. 9 months 10 monthsకి చిన్న కమాండ్స్, చిన్న యాక్షన్స్ మనం చెప్తే అది అర్థం చేయగలుగుతారు. 1 yearకి యూజువలీ ఫస్ట్ బర్త్డేకి మనం ఏదైనా ఒక చిన్న యాక్షన్ చెప్తే, లైక్ కమ్ హియర్, టేక్ దట్ బుక్ అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటూ అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద టైమ్స్ చేయగలుగుతారు. ఇదన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ 2-way ప్రాసెస్. మనం చెప్పింది అర్థం చేసుకుంటేనే వాళ్ళు రిటర్న్ కమ్యూనికేషన్ వాళ్ళు చేయగలుగుతారు. సో ఫస్ట్ వర్డ్ అనేది మనం జనరల్గా 15 months లోపల చూడాలి. maximum 18 months లోపల ద చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు టెల్ ద ఫస్ట్ వర్డ్. ఇది లేదంటే మనం టెక్నికలీ స్పీచ్ డిలే అనొచ్చు.
బట్ యాక్చువల్గా మనం ప్రాక్టీస్లో చూస్తే చాలా వరకు పేరెంట్స్ 2 years 3 years వరకు కూడా చైల్డ్ మాట్లాడకపోయినా దే టెన్ టు టేక్ ఇట్ లిటిల్ లైట్లీ వెన్ కంపేర్ టు అదర్ మైల్ స్టోన్స్ డిలే. ఫర్ ఎగ్జాంపుల్ 1 year 1.5 years లోపల నడవకపోయినా డెఫినెట్లీ స్ట్రెస్ తీసుకుంటూ మోస్ట్ పేరెంట్స్ విల్ కమ్ అండ్ రిపోర్ట్ టు ద డాక్టర్. బట్ 2 to 3 years వరకు మాట్లాడకపోయినా చాలాసార్లు మేము ఏం నోటీస్ చేస్తున్నామంటే మా ఇంట్లో అందరూ లేట్గానే మాట్లాడారు, తల్లిదండ్రి కూడా లేట్గానే మాట్లాడారు అని అన్నారు, సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ సీయింగ్ ఇఫ్ ద చైల్డ్ విల్ టాక్ అని చెప్తారు. అది చెయ్యకండి. ఎందుకంటే స్పీచ్ డిలేలో మనం ఇంటర్వ్యూన్ చేసి బేబీకి ఫైన్ ట్యూన్ చేసి బేబీ డెవలప్మెంట్ని పాజిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఎన్నో ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి కరెక్ట్ టైంలో మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే. సో ఎస్పెషలీ స్పీచ్ డిలే మీరు అడిగినట్టు వాట్ ఆర్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్స్ అంటే 9 to 10 monthsకే ఇందులో ఇంపార్టెంట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 problems. ఐసోలేటెడ్ స్పీచ్ డిలేలో హియరింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ని మనం కన్సిడర్ చేయాలి. సో హియరింగ్ ప్రాబ్లమ్స్లో బై 9 months యూజువలీ యాజ్ ఏ సెడ్ బేబీ పేరుతో పిలిస్తే రెస్పాండ్ చేయగలగాలి. ఇది మీరు చూడకపోయినా ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ క్లోజ్లీ. నెంబర్ 2 జాయింట్ అటెన్షన్ అంటాము. జాయింట్ అటెన్షన్ అనేది ఒక చైల్డ్కి సపోజింగ్ ఐ వాంట్ టు షో ద మూన్ టు మై మదర్. సో చైల్డ్ ఏం చేస్తారంటే ఫింగర్తో ఇలా చూపిస్తారు, వాళ్ళకి ఇష్టమైన ఒక ఆబ్జెక్ట్ని వాళ్ళు చూపిస్తారు. అలాగే పేరెంట్ మదరో ఫాదరో అక్కడ చూడు ఫ్యాన్ ఉంది, అక్కడ చూడు లైట్ ఉంది అని చెప్తే వాళ్ళు ఆ లైన్ ఆఫ్ డైరెక్షన్ని వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. చైల్డ్ ఆల్సో షుడ్ ఫాలో ద ఫింగర్. సో ఇవి 2 జాయింట్ అటెన్షన్. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ టు అన్ ఆబ్జెక్ట్, ద పేరెంట్ ఆల్సో సీస్, పేరెంట్ ఈస్ ట్రైంగ్ టు పాయింట్ టు అన్ ఆబ్జెక్ట్, ద చైల్డ్ ఆల్సో సీస్. ఈ జాయింట్ అటెన్షన్ 9 to 10 monthsలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సోషల్ మైల్ స్టోన్. ల్యాక్ ఆఫ్ జాయింట్ అటెన్షన్ ఇస్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. సో ఆటిస్టిక్ స్పెక్ట్రమ్లో ఉన్న చిల్డ్రన్కి జాయింట్ అటెన్షన్ లేట్గా రావచ్చు ఆర్ మేబీ రాకపోవచ్చు. సో స్పీచ్ డిలే వచ్చక ముందు కూడా ల్యాక్ ఆఫ్ జాయింట్ అటెన్షన్, నాట్ రెస్పాండింగ్ టు నేమ్, అలాగే స్టీరియోటిపికల్ బిహేవియర్ అంటే చేసిందే రిపీటెడ్గా చేయడం, హ్యాండ్ ఫ్లాపింగ్ మూమెంట్స్, గోయింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్, ఏదో ఒక ఆబ్జెక్ట్కి అబ్సెస్డ్గా చూస్తూ ఉండడం, అంటే ఫ్యాన్ రొటేట్ చేయడంని చూస్తూ ఉండడం, ఇలాంటి బిహేవియర్ కూడా కొంచెం ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది నార్మల్. యూజువల్ న్యూరోటిపికల్ చైల్డ్కి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. 1 minute they'll play with one toy, another minute they will look at the fan, another minute they will look at us. ఇంటికి ఎవరో కొత్తగా వచ్చారంటే వాళ్ళని చూస్తారు, వాళ్ళకి హలో చెప్తారు, బై చెప్తారు, దే విల్ రన్ అవుట్ బ్రింగ్ సమ్ ఆబ్జెక్ట్, వాళ్ళతో అది షేర్ చేస్తారు. ఇది ఈ డిఫరెన్స్ అనేది ఉండాలి. అలా కాకుండా చైల్డ్ తను ఓన్ వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తే ఎప్పుడు చూసినా హీఈస్ ప్లేయింగ్ ఆన్ హిమ్సెల్ఫ్, హీఈస్ వెరీ హ్యాపీ ఆన్ హిమ్సెల్ఫ్, మేము లేకుంటే కూడా ఆయన హ్యాపీగానే ఉంటున్నాడు, హీ డజంట్ క్రై ఫర్ ఎనీబడి, డజంట్ లుక్ ఫర్ మదర్. దీస్ కెన్ ఆల్ బీ ఎస్పెషలీ రిపీటెడ్లీ అవుతూ ఉంటే 1 or 2 times ఎనీబడి కెన్ హ్యావ్ ఇట్, బట్ రిపీటెడ్లీ ఈ బిహేవియర్ అవుతూ ఉంటే మనం అది నార్మల్ అని ఇగ్నోర్ చేయకుండా ప్రాంప్ట్ టైంలో కరెక్ట్ అటెన్షన్ సీక్ చేయాలి. రైట్. ఎస్, చూస్తున్నారు కదా మీ బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నాడా లేదా, అలాగే దీనికోసం తల్లిదండ్రులకు సూచనలు సలహాలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో అదేవిధంగా మనం ఆల్రెడీ స్పీచ్ కోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. యూజువల్గా అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి తొందరగా మాటలు వస్తాయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అది నార్మల్గా మనం కూల్ అవ్వడానికి చెప్తారా, లేకపోతే నిజంగానే ఆ రీజన్ ఉంటుందా? ఇది మాత్రం ఐ థింక్ సైంటిఫిక్లీ ఇట్ ఇస్ ట్రూ. అంటే అబ్బాయిలకైనా గర్ల్స్కి, దట్ ఈస్ కంపేర్డ్ టు బాయ్స్, గర్ల్స్కి నాట్ ఓన్లీ స్పీచ్, వాట్ వీ సీ ఈస్ ఈవెన్ మోటార్ మైల్ స్టోన్స్ కూడా కొంచెం ఫాస్ట్గానే వస్తాయి. ఇది దెర్ ఆర్ వేరియస్ పోస్టులేటెడ్ థియరీస్, బట్ ఇది లైఫ్ లాంగ్ ఈ డిఫరెన్స్ ఏదో కంటిన్యూ అవుతుంది అని ఏం కాదు. బట్ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చూస్తే యూజువలీ సమ్ మైల్ స్టోన్స్, ఈవెన్ మోటార్ అంటే మూవ్మెంట్, స్టాండింగ్, సిట్టింగ్, ఈ మైల్ స్టోన్స్ కూడా సమ్టైమ్స్ వీ సీ గర్ల్ చిల్డ్రన్లో కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. బట్ నార్మలీ చిల్డ్రన్ గ్రోయింగ్ అదర్వైజ్ నార్మలీ డెవలపింగ్ నార్మలీ, బాయ్స్లో కూడా మనం అనుకున్నట్టు అదర్ రెడ్ ఫ్లాగ్స్ సైన్స్ అనేది రావద్దు. దట్ ఈస్ వాట్ వీ షుడ్ రిమెంబర్. కొంచెం డిఫరెన్స్ అనేది ఉండొచ్చు, బట్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే మనం ముందు డిస్కస్ చేసినట్టు నాట్ స్టాండింగ్ బై 15-16 months, నాట్ వాకింగ్
by 18 months. No first word, single meaningful word 15 to 16 months వరకు రావట్లేదు అనుకోండి. These are still red flags for both boys and girls. ఓకే, రైట్. ఎస్, చూస్తున్నారు కదా, మీ బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నాడా లేదా, అలాగే వాళ్ళ బిహేవియర్ అండ్ అలాగే స్పీచ్ స్కిల్స్ ఇవన్నీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో వీటి కోసం ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఆరోగ్య మిత్రులు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. మనిషి జీవనానికి అత్యంత ముఖ్యమైన వాటిలో విటమిన్లు ప్రధానం. మొత్తం 12 రకాల విటమిన్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి. వీటిలో ADEK కొవ్వులో కరుగుతాయి. మిగతా బి కాంప్లెక్స్, సి విటమిన్ మాత్రం నీటిలో కరుగుతాయి. రెటినల్ లేదా యాంటీజెరాప్థల్మిక్ అనే రసాయన నామంతో పిలువబడే విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపడేలా దోహదపడుతుంది. దీని లోపం వల్ల జిరప్థాల్మియా, రేచీకట్లు, చర్మం మీద పొలుసుల వ్యాధులు సంక్రమిస్తాయి. విటమిన్ ఏ అధికంగా లభించే పదార్థాలు: చేప నూనె, బొప్పాయి, క్యారెట్, బచ్చలి ఆకు, తోటకూర, మునగ, లివర్, వెన్న, చేప, గుడ్లు, మాంసం, నూనెలు తదితరాల్లో దొరుకుతుంది. విటమిన్ డి రసాయనిక నామం కాల్సిఫెరల్. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఎముకలు పెలుసుగా మార్చే ఆస్టిమలేషియా వంటి వ్యాధులు వస్తాయి. ఇది ఎక్కువగా సూర్యకాంతి, పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన, చేప నూనెల్లో లభిస్తుంది. ఇక విటమిన్ ఇ రసాయనిక నామం టోకోఫెరల్. దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. దీని లోపం వల్ల పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవుట, ఎర్ర రక్త కణాల జీవితకాల పరిమితి తగ్గడం వంటివి కలుగుతాయి. విటమిన్ ఇ లభించే పదార్థాలు: తాజా ఫలాలు, మాంసం, కూరగాయలు, మొలకెత్తు గింజలు, పత్తి గింజల నూనె, కుంకుమ పువ్వు, పిల్లోక్వినోన్ అనే రసాయనిక నామంతో పిలిచేది విటమిన్ కే. దీని లోపంతో రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది. పిల్లల్లో పచ్చకామెర్లు వంటివి వస్తాయి. ఇది ఆకుకూరలు, కాలేయం, గుడ్డు, ఆవు పాలు, పెద్ద పేగులోని ఎస్చెరిషియా కొలై అనే బ్యాక్టీరియాలో ఉంటుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్ లో 7 విటమిన్లు ఉన్నాయి. వివిధ కాలాల్లో కనుగొనబడటం, భిన్న రసాయన నిర్మాణంతో కూడి ఉండటం వల్ల విడిగా గుర్తించారు. B1 థయామిన్ శక్తి ఉత్పత్తి కోసం అవసరం. B2 రైబోఫ్లోవిన్ ఎంజైమ్లకు సహాయపడుతుంది. B3 నియాసిన్ శరీరంలో మెటబాలిజం నిర్వహణకు. B6 పైరిడాక్సిన్ హార్మోన్లు మరియు నాడీ వ్యవస్థ కోసం. B7 బయోటిన్ చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యం కోసం. B9 ఫోలేట్ రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి. B12 సయానోకోబాలమిన్ నాడీ వ్యవస్థ మరియు DNA సింథసిస్ కోసం. ఆస్కార్బిక్ ఆమ్లం అని పిలువబడే విటమిన్ సి, దీన్ని యాంటీస్కర్వి విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది తాజా పండ్లలో, ఉసిరిలో, సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి, ఎముకలు అతకడానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీని లోపంతో సెయిలర్స్ డిసీజ్ అని పిలిచే స్కర్వి వ్యాధి వస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గటం, గాయాలు మానకపో. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్య మిత్ర. సో కాలర్ ఉన్నారండి, ముందైతే మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి. హలో, ఆల్ రైట్. ఎస్, మన టాపిక్ వచ్చేసి మీ బిడ్డ సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, దీంతోపాటు వాళ్ళ బిహేవియర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వీటి రకరకాలు. అంటే పిల్లలకి సంబంధించి మనం ఎందులో అయితే బాగా కంగారు పడతాం, బాగా ఇబ్బంది పడతాం అనే టాపిక్స్ కోసం మేము ముందుకు తీసుకొచ్చాం. సో ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనం డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. ఎస్, ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం మనం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుప్రియ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. సుప్రియ గారు. హలో సుప్రియ గారు, చెప్పండి. మా పాపకి 13 months అండి. ఓకే. స్పీకింగ్ స్కిల్స్ వచ్చేసి అరుస్తుంది, అరుస్తుంది, సైకిల్ ద్వారా ఏదో చెప్పాలనుకుంటుంది, ఏదైనా మేము తినేటప్పుడు కావాలి అంటుంది.
ఇప్పుడు అంటే ఏదైనా కావాలంటే ఎలా ఇండికేట్ చేస్తుందండి? హెడ్ తో ముందలకి అంటుందండి. ఓకే, పాయింట్ చేసి అడుగుతుందా ఇది కావాలి అని? ఫింగర్ తో ఇలా పాయింట్ చేసి అడుగుతుందా? ఫింగర్ తో ఏమైనా కావాలంటే చూపిస్తుంది. మళ్ళీ హెడ్ తో ఎక్కువగా ముందరికి అనడం, అది కావాలని చెప్పి ముందరికి రావడం. అంటే ఈ ఏజ్ కి ఇది ఏమి డిలే అని చెప్పడానికి అవసరం లేదండి. ఇంకా ఒక 2-3 months అబ్జర్వ్ చేయండి. మీరు పాపానా బాబునా? పాప అండి. మీరు పాపతో మంచిగా ఇంటరాక్ట్ చేస్తారా? అవునండి, ఇంటరాక్ట్. 2 years వరకు పిల్లలకి అసలు జీరో స్క్రీన్ టైం. 13 months అదే 2 years వరకు వీసే జీరో స్క్రీన్ టైం అండి. బేబీస్ కి స్క్రీన్ టైమే చూపించొద్దు అంటాము. సో మీరు కూడా అదే ఫాలో చేయండి. ఇంకా తనతో కూర్చొని మాట్లాడడం అయినా, బుక్స్ చదవడం అయినా ప్రాక్టీస్ చేయండి. మాట్లాడడానికి మీరు ఫస్ట్ యాజ్ అ రోల్ మోడల్ క్లియర్గా క్లీన్ వర్డ్స్తో మాట్లాడుతూ చూపిస్తూ ఉండండి. ఇంకా ఒక 2-3 months మీరు చూడొచ్చు. అలా ఏం రెడ్ ఫ్లాగ్స్ మీరు ఏం చెప్పలేదు. తను పాయింట్ చేస్తుంది అంటారు, కావాలన్నది అడుగుతుంది అంటున్నారు. ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ సైన్స్. మీరేమైనా చెప్తే తను చేయగలుగుతుందా? అంటే ట్రై చేస్తుంది. ఓకే, రమ్మంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఏమైనా చూపిస్తే రమ్మంటే వస్తుంది. సరే. సో రైట్ నౌ అయితే ఏం రెడ్ ఫ్లాగ్ సైన్స్, భయపడాల్సిన సైన్స్, అలర్ట్ సైన్స్ ఏమీ లేదు. మీరు బేబీతో ఇంకా హెల్దీ ఇంటరాక్షన్, బేబీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్తో మాట్లాడుతూ ఉండడము, స్క్రీన్ టైం లిమిట్ చేయడం, తను ఏజ్ గ్రూప్తో ఉన్న పియర్ ప్లే అంటాము. తను ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలతో తనకి ఆడిపించి చూడండి ఎట్లా బిహేవ్ చేస్తుంది, థింగ్స్ షేర్ చేస్తుందా, వాళ్ళు ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది కూడా చూడండి. బుక్స్ చదవండి. రైట్, థ్యాంక్ యూ సుప్రియ గారు. సో ఆల్రెడీ అంటే మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి స్క్రీన్ టైం చాలా 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 ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు పిల్లల మీద, ఈ జనరేషన్ పిల్లల మీద. సింపుల్గా పేరెంట్స్కి ఏదైనా వర్క్ ఉన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా, ఏదైనా చెప్పిన మాట వినాలన్నా ముందు ఫోన్ ఇచ్చేయడం, లేదా టీవీలో రైమ్స్ పెట్టేయడం, ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ స్క్రీన్ టైం లిమిట్ ఎంతవరకు ఉండాలి? సో ఇప్పుడు జస్ట్ నౌ మనం డిస్కస్ చేసినట్టు యాజ్ పర్ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 2 years వరకు స్క్రీన్ టైం షుడ్ బి 0. ఓకే. సో అంటే మనం స్క్రీనే ఇంట్రడ్యూస్ చేయలేదు అంటే మనం ఎలా వాళ్ళకి ఫుడ్ తినిపించి ఉంటాము? ఆర్ మనమంతరూ చిన్న బేబీస్గా ఉన్నప్పుడు మన పేరెంట్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ లేదు అప్పుడు. సో వాళ్ళు మనకి పెంచలేదా? సో దే వర్ స్టిల్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ గివ్ అస్ అడిక్వేట్ చైల్డ్హుడ్. అలాగే అంతకుముందు జనరేషన్స్లో వాళ్ళకి టీవీ కూడా లేకుండే ఉన్న జనరేషన్స్ కూడా ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం నర్సరీ రైమ్స్ చూపిస్తూ సాంగ్స్ ఏదో ప్లే చేసి మనం వాళ్ళకి తినిపిస్తున్నాము. ఇందులో వి ఆల్ ఆర్ పార్టీ టు దిస్. మేము డాక్టర్స్కి కూడా ఆప్షన్స్ లేకుండా వాళ్ళకి కూడా మేము స్క్రీన్ టైం చూపించే సమ్టైమ్స్ పెంచుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ చిల్డ్రన్. దట్ ఈస్ రియాలిటీ. మీరు సైన్స్ చూస్తే, ఆర్టికల్స్ చూస్తే స్క్రీన్ టైం ఎక్స్పోజర్తో చాలా మైల్ స్టోన్స్ డిలే అవుతుంది కూడా. స్పీచ్ అండ్ కాగ్నిషన్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ స్క్రీన్ టైమ్ ఇస్ హ్యావింగ్ మ్యాసివ్ ఎఫెక్ట్. సో దీనికి వాళ్ళు స్క్రీన్ చూడడం ఒకటి, మనం స్క్రీన్ అడిక్ట్స్ అవ్వడం అనేది ఇంకొకటి. సో మనమే స్క్రీన్ అడిక్ట్స్గా ఉండడం వల్ల వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేసే క్వాలిటీ టైం అనేది తగ్గుతుంది. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న పేరెంట్స్కి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రెషర్. దెన్ మనం అందరూ మొబైల్లో కొన్ని టైం స్పెండ్ చేసేస్తున్నాము. ఇట్ ఈస్ బికమ్ అ సోషల్ నార్మ్ నౌ. సో ఇదన్నీ మనం చేయడం వల్ల వాళ్ళతో జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మనం ఇంటరాక్ట్ చేయడం, అందులో నుంచి వాళ్ళు నేర్చుకోగలగడం అదంతా తగ్గిస్తుంది. ఇఫ్ వీ ఆల్ రీకాల్, మనం మన పేరెంట్స్ నుంచి నేర్చుకుంది చాలా ఉంటుంది. సో నాట్ ఓన్లీ వాళ్ళు స్టోరీస్ చెప్పడము, అందులో ఉన్న వాల్యూస్, మారల్ వాల్యూస్ చెప్పడం ఒకటి, మనం జస్ట్ ఒక నేర్చుకుంటారు, మనం వాళ్ళకి నేర్పించవచ్చు. ఆ క్వాలిటీ ఇంటరాక్షనే దీంట్లో తగ్గుతుంది. సో యాజ్ పర్ ఐఏపీ అప్ టు 2 years 0 స్క్రీన్ టైమ్, 2 to 5 years యాజ్ మచ్ as పాసిబుల్ 1 to 2 hours కైనా ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదు. నౌ బియాండ్ అ సర్టన్ ఏజ్ స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యేటప్పుడు కూడా పిల్లలు దానితో అడాప్ట్ చేయగలుగుతున్నారు. సో యూజువలీ ఆఫ్టర్ 5-6 years ఇట్స్ నాట్ దట్ స్క్రీన్ టైమ్ ఇస్ ఓకే, బట్ స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ అప్పుడు ఆ క్రిటికల్ ఫేజ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ దాటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇంత నెగటివ్ ఎఫెక్ట్ లెస్ దెన్ 2 years చైల్డ్లో ఉన్న ఎఫెక్ట్ అనేది అక్కడ కాకపోవచ్చు. బట్ ఫస్ట్ 5 yearsలో మనం స్క్రీన్ టైం
తో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రైట్, కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వేణుగోపాల్ రెడ్డి అంటే మేడం, కర్ణాటక నుంచి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం వేణుగోపాల్ రెడ్డి అని కర్ణాటక నీకు. ఎస్, నమస్తే మేడం. నమస్తే సార్. ఏం లేదు మేడం, మా బాబుకి ఒక ఇతర మార్కింగ్ పడతా ఉంటుంది కింద, ఇతర వాళ్ళు ఇది రీసెస్ పోతారే ఆ జాగాలో రౌండ్ మార్కింగ్ పడతా ఉంటుంది. దానికి ఏమో అంటారు, ఉల్లికల్టీనే అంటారు. దానికి లేస్తూనే ఉంటాయి. అది ఏమైనా ప్రాబ్లం తెలియదు. ఒక్కసారి మీరు క్లియర్గా చెప్పగలరా వేణుగోపాల్ గారు? ఒకసారి క్లియర్గా మళ్ళీ చెప్తారా ప్రాబ్లం ఏంటి అనేది? మేడం అదేమో టెర్మికమ్ KTM 5 అని ఆయింట్మెంట్ పూస్తే వెళ్ళిపోతా ఉంటాయి, కానీ లేస్తూనే ఉంటాయి. ఎక్కడ వస్తున్నాయండి? ర్యాష్ అంటున్నారా? స్కిన్ ఓకే, స్కిన్ మీదనే ఏ ఏరియాలో ఎక్కువగా వస్తున్నాయి అవి అంటున్నారు? జాస్తి వచ్చి మేడం అదే మనము నిక్కర్ చెడ్డీ ఉంటుంది కదా, ఓకే, ఆ భాగమే జాస్తి. ఎక్కడ వస్తుంది అంటున్నారు? ఈ కాలు మీద. కాలు మీద. ఐ థింక్ ఇది మనం ఈరోజు ప్రైమర్లీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ ప్లస్ స్కిన్ కండిషన్స్కి ఇన్ పర్సన్ ఎవాల్యుయేట్ చేస్తేనే బాగుంటుందండి. మీరు ఇన్ పర్సన్ మీకు నియరెస్ట్ డర్మటాలజిస్ట్కి, పీడియాట్రిషియన్కి చూపిస్తేనే మంచిది. దట్ వుడ్ బీ బెటర్. మనం బేబీ పిక్చర్స్ అయినా ఇన్ పర్సన్ ఫిజికల్ అసెస్మెంట్ అయినా చేయాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. అండ్ అలాగే మేడం, ఈ పిల్లల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్కు ఎంతవరకు భిన్నంగా ఉంటుంది? టు సమ్ ఎక్స్టెంట్ కోరిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటార్ మైల్ స్టోన్స్ మనం డిస్కస్ చేసాం కదా, గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్. సో గ్రాస్ మోటార్ అంటే సిట్టింగ్, వాకింగ్, మూవింగ్. ఫైన్ మోటార్ రైటింగ్, డ్రాయింగ్, ఫైన్ గ్రాస్ప్, ఇవన్నీ ఫైన్ మోటార్లో వస్తాయి. సో యూజువల్గా గ్రాస్ మోటార్లో మనం 1 year చైల్డ్ చూస్తే స్టాండింగ్, టు సమ్ ఎక్స్టెంట్ ఇండిపెండెంట్ స్టాండింగ్. అలాగే ఫైన్ మోటార్లో ఫైన్ గ్రాస్ప్, ట్రాన్స్ఫరింగ్ ఆబ్జెక్ట్స్, ఇలాంటిది రావాలి అంటాము. ఆన్ ద అదర్ హ్యాండ్ కాగ్నిటివ్ పార్ట్లో చూస్తే సో రెస్పాన్స్ టు నేమ్, వాళ్ళు పేరుతో పిలిచేటప్పుడు రెస్పాండ్ చేయడం, 9 monthsకి రావడం, ఇండెక్స్ పాయింటింగ్, జాయింట్ అటెన్షన్, అండ్ 1 year వరకు మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇది ఫైన్ మోటార్ పరంగా డెవలప్మెంట్. సో గ్రాస్ మోటార్ యూజువల్గా చాలా వరకు మైల్ స్టోన్స్, అంటే మేబీ 90% ఆఫ్ మైల్ స్టోన్స్ అనొచ్చు, ఆర్ మేబీ 3/4 ఆఫ్ ద మైల్ స్టోన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా ఫస్ట్ ఇయర్ లోపలనే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చేయగలిగిన అన్ని గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్, వాకింగ్, ఈవెన్ సమ్ రన్నింగ్, 1 year 1.5 years లోపల చిల్డ్రన్ రీచ్ చేసేస్తారు. ఓన్లీ సమ్ స్మాల్ థింగ్స్ లైక్ స్టార్ కేసెస్ అప్ అండ్ డౌన్ రావడం, అది కూడా 2 feet అట్ అ స్టెప్ 2 yearsకి చేయగలుగుతారు. బట్ ఆల్టర్నేట్ ఫీట్ వెళ్ళడం అంటే గోయింగ్ డౌన్, గోయింగ్ అప్, అది మాత్రమే కొంచెం 3rd 4th year వరకు వస్తుంది. మిగతా చిన్న చిన్న థింగ్స్, ఒక బైసైకిల్ రైడ్ చేయడం, అదని ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ స్పీచ్ మైల్ స్టోన్స్ అండ్ ఇంటలెక్చువల్ మైల్ స్టోన్స్, అంటే ఎలా ఒక ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తున్నామో అది యూజువల్గా 2 years అరౌండ్ ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. సో కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది ఈవెన్ నార్మలీ నేను అన్నది. సో నార్మలీ ఇట్ సెల్ఫ్ గ్రాస్ మోటార్ అండ్ ఫైన్ మోటార్ ఫస్ట్ ఇయర్ లోపల ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది, దెన్ ఇట్ స్లోస్ డౌన్. వెరస్ కాగ్నిటివ్ అండ్ సోషల్ లాంగ్వేజ్ అనేది ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఇట్ విల్ గ్రో. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఇన్ దిస్ డెవలప్మెంట్, అంటే ఇంకా మోర్ అండ్ మోర్ ఛాలెంజింగ్ టాస్క్ని అర్థం చేసుకుంటూ చేయడం ఇంకా యాజ్ ఇయర్స్ గో ఆన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్లో మనం చూస్తే 10 to 15 words 18 monthsలో వస్తుంది అంటారు. 3rd year వరకు 3 word sentences, అరౌండ్ 50 to 100 words వరకు వొకాబులరీ ఉంటుంది. బట్ ఇంకా యాజ్ ఏజ్ గోస్ ఆన్ కాంప్లెక్స్ ప్రాసెసింగ్, అంటే ఒక 3-4 కాంప్లెక్స్ కమాండ్స్ మనం కలిసి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటూ చేయగలగడం, అదంతా ఇంకా ఫర్దర్ అండ్ ఫర్దర్ వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ సోషల్ ఫైన్ ట్యూనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్హెరెంట్లీ కొన్ని థింగ్స్ ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎప్పుడెప్పుడు మాట్లాడచ్చు, ఎప్పుడెప్పుడు మనం మాట్లాడకూడదు, ఎప్పుడెప్పుడు మనం స్టాప్ చేయకూడదు, వేర్ వీ షుడ్ బీ సైలెంట్, వేర్ వీ షుడ్ టాక్, ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, ఒక బిగ్గర్ స్టేజ్లో మనం ఎలా మాట్లాడుతున్నాము, ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాము, దట్ ఈస్ డిఫరెంట్. ఇదన్నీ సోషల్ కాంటాక్ట్స్తో విత్ మెచ్యూరిటీ మనం లెర్న్ చేస్తూ ఉంటున్నాము. ఇదంతా హయ్యర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాము.
ఇవన్నీ చిన్న చిన్న డెవలప్మెంట్ ఆన్ గోయింగ్ స్టేజ్లో ఇట్ కీప్స్ గోయింగ్ అంటిల్ అడోలసెన్స్. సో ఫిజికల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్ 1 year లోపలనే మ్యాక్సిమం వచ్చి 1 to 2 years తర్వాత ప్లాటూ అయిపోతుంది. వెరస్ సోషల్ అండ్ కాగ్నిటివ్ మైల్ స్టోన్స్ అనేది ర్యాపిడ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆల్మోస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ వరకు డెవలప్ అండ్ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. వెరస్ ఫర్ మోటార్ అండ్ మూవ్మెంట్ మైల్ స్టోన్స్ ప్రెగ్నెన్సీ అండ్ పెరినేటల్ ఫ్యాక్టర్స్ అంటాం. బర్త్ అప్పుడు బేబీ కండిషన్ ఎలా ఉంటుంది, పుట్టినప్పుడు మంచిగా ఏడ్చిందా, బేబీకి ఇనీషియలీ శ్వాస అయిపోయింది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఏమీ లేదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట మోటార్ అండ్ ఫిజికల్కి. బట్ ఫర్ కాగ్నిటివ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అంటే మనం ఏమేమి చూసాము, మన పేరెంట్స్ మనకి ఎంతవరకు ట్రైనింగ్ ఇవ్వగలిగారు, ఎంత మాట్లాడారు మనతో, సింగిల్ పేరెంట్ వర్సెస్ బోత్ పేరెంట్స్ బీయింగ్ దేర్ విత్ ద చైల్డ్, how healthy and stimulating the child's environmental status was, parents educational status ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతి ఫ్యాక్టర్ మ్యాటర్ చేస్తుంది ఫర్ ద సోషల్ అండ్ కాగ్నిటివ్ ఆస్పెక్ట్. సో ఇవి రెండు చిన్న దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ వేస్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ విచ్ దీస్ పాత్వేస్ డెవలప్ అండ్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఓకే, అయితే పిల్లలు ఏ ఏజ్ నుంచి వేరే పిల్లలతో మాట్లాడడం ప్రారంభించాలి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే అది వాళ్ళు హెల్తీగా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు? సో మనం జస్ట్ డిస్కస్ చేసాం కదా ఆటిజం గురించి. అలా చూస్తే ఫస్ట్ వర్డ్ అనేది ఫస్ట్ 15 to 16 months లోపల యూజువల్గా రావాలి. బట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది వెరీ కాంప్లెక్స్ డొమైన్. సో ఫస్ట్ వర్డ్ మాట్లాడి సమ్టైమ్స్ రిగ్రెషన్లో వెళ్ళిపోతారు సమ్ చిల్డ్రన్, దే స్టాప్ టాకింగ్ ఆఫ్టర్ అ వైల్. ఏదైనా ఫెబ్రల్ ఇల్నెస్ వస్తుంది ఆర్ సింప్లీ బికాస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సంబడీ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఈవెన్ ఒక కేర్ టేకర్ మారినా కూడా సమ్టైమ్స్ వాళ్ళు మాట్లాడడం సడన్లీ స్టాప్ చేసేస్తారు. సో ఇలాంటి రిగ్రెషన్ ఆల్సో ఇస్ వన్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ సైన్. అట్లాగే యాజ్ దే గ్రో ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు చిన్న సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలగాలి. అంటే కమ్ హియర్, గివ్ మీ మిల్క్, గివ్ మీ వాటర్, గివ్ వాటర్, ఇలాంటిది మదర్కి చెప్పగలుగుతారు. అమ్మ ఇక్కడ రా అని ఒక చిన్న సెంటెన్స్, 2 word సెంటెన్సెస్ సెకండ్ ఇయర్ వరకు చెప్పగలుగుతారు. థర్డ్ ఇయర్ వరకు ఇంకా కాంప్లెక్స్ సెంటెన్సెస్, అంటే 3-4 words ఉన్న సెంటెన్సెస్, చిన్న స్టోరీ, అంటే వాళ్ళు సమ్టైమ్స్ ఓన్ స్టోరీ కూడా బిల్డప్ చేసి ఏదో ఇమాజినేషన్ నుంచి సంథింగ్స్ చెప్పగలుగుతారు. ఈ మధ్యలో జార్గన్ వర్డ్స్ అనేది చూస్తాము 2 years, 2.5 yearsలో. జార్గన్ వర్డ్స్ అంటే మీకో నాకో మీనింగ్ఫుల్ ఉండదు, బట్ ఆ ఫ్యామిలీ, ఆ మదర్ అండ్ ఫాదర్ మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చెప్పగలుగుతారు. ఇట్ మేక్స్ సెన్స్ ఓన్లీ టు దట్ చైల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి ద చైల్డ్ మే యూజ్ అ డిఫరెంట్ వర్డ్. ఓకే, నన్ను అంటది, అంటే ఆ వర్డ్కి తను వాటరే మీన్ చేస్తుంది అనేది వాళ్ళు మదర్ అండ్ ఫాదర్కి తెలుస్తుంది. ఈ జార్గన్ వర్డ్స్ టు సమ్ ఎక్స్టెంట్ 18 months, 2 years, 2.5 years వరకు నార్మలీ మనం చూస్తాం. Beyond a certain level, we should not keep seeing the jargon words also. And then చిన్న స్టోరీస్ నరేట్ చేయడం, దెన్ వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ వచ్చి మనకు చెప్పడం, ఆకలేస్తుంది, నొప్పి వస్తుంది అనేది మదర్కి కమ్యూనికేట్ చేయగలగడం, వాళ్ళకి ఏం కావాలి ఏం అవసరం లేదు అనేది కమ్యూనికేట్ చేయగలగడం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 2 yearsలో యూజువలీ ప్యారలల్ ప్లే ఆర్ అంటే ప్రిటెండ్ ప్లే అనేది ఫస్ట్ చేయగలుగుతారు. ప్రిటెండ్ ప్లే అంటే పిల్లలు ఆడుకున్నప్పుడు మనం సమ్టైమ్స్ చూస్తాము. సో యూ బీ మదర్, ఐ విల్ బీ ద చైల్డ్, ఆర్ నువ్వు ఇలా చేసేసే నేను ఇలా చేస్తాను అని వాళ్ళే ఒక రోల్స్ తీసేసుకొని రోల్స్ అస్యూమ్ చేసుకుంటూ ఆడుతారు. దట్ ఈస్ ఆల్సో అ నార్మల్ మైల్ స్టోన్. అది 2 to 3 years మధ్యలో ప్రిటెండ్ ప్లే అనేది రావాలి. సో యూ ప్లే వన్ రోల్, ఐ విల్ ప్లే వన్ రోల్. సో ఇలాంటిది దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ యాజ్ దే గ్రో. బై 3 to 4 years వాళ్ళు ఒక ప్రాపర్ కాంపిటేటివ్ గేమ్లో కూడా ఆడగలగాలి, అంటే రూల్స్ ఉన్న గేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్, సో అందరూ ఒకే లైన్లో స్టార్ట్ చేస్తారు, బెల్ వచ్చిన తర్వాతనే యూ షుడ్ స్టార్ట్ రన్నింగ్ అండ్ దెన్ హూఎవర్ ఇస్ ఫస్ట్ ఇస్ ఫస్ట్. సో ఇలా రూల్స్తో పాటు ఉన్న గేమ్స్ని వాళ్ళు చక్కగా ఆడగలగాలి. సో ఆ రూల్స్ని అర్థం చేసుకొని ఓకే సౌండ్ వచ్చిన తర్వాతనే వీ షుడ్ స్టార్ట్ రన్నింగ్, అందరూ సేమ్ లైన్లో రన్ చేయాలి, ఇటు రన్ అవ్వకూడదు అనేది అర్థం చేసుకుంటూ వాళ్ళు ఆడడానికి 3 to 4 years పడుతుంది. సో కాంపిటేటివ్ గేమ్స్ విత్ రూల్స్. సో ఇదన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూడగలుగుతాం. ఓకే, సో అరౌండ్ 2 years is a good time for them to start interacting with their peers. Even before we can actually
లెట్ దెమ్ ఇంటరాక్ట్ విత్ దేర్ పియర్స్. బట్ 2 years నుంచి వాళ్ళే మీనింగ్ఫుల్గా రోల్స్ అస్యూమ్ చేసుకుంటూ యూ డూ దిస్ ఐ డూ దిస్ అని రోల్స్ అస్యూమ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ప్లే చేయగలుగుతారు. రైట్. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు సింగిల్ పేరెంట్ ఈ వీళ్ళకి పేరెంట్స్ ఉన్న అంటే ఇద్దరు ఉన్న వాళ్ళకి ఏమన్నా ఈ డెవలప్మెంట్లో కావచ్చు, లేకపోతే బిహేవియర్లో కావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళతో కలవడం కావచ్చు, వీటిలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? అంటే ఎందుకు అలా జరుగుతుంది అనేది? It is basically about the quality of interaction. See, single parent అన్నప్పుడు ఒకటి వన్ పేరెంట్కి లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతుంది, రైట్? రన్నింగ్ ద ఫ్యామిలీ, మేనేజింగ్ ఫైనాన్సెస్. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది. దెన్ టైం లిమిటెడ్ అయిపోతుంది. సో షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్కి టైం కొంచెం లిమిటెడ్ అయిపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఇంట్రాక్షన్ క్యాన్ బికమ్ కాంప్రమైజ్డ్. అప్పుడు వాళ్ళు ఉన్న 24 hours వర్క్ని మేనేజ్ చేయాలి, బిడ్డని చూసుకోవాలి, దెన్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, తినిపించాలి, క్లీనింగ్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంతా ఒకరే చూసుకోవడం చేసేటప్పుడు the interaction and the time for meaningful interaction with the child can get compromised. So ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే డిలేలో మనం వేరియస్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ, టీనేజ్ ప్రెగ్నెన్సీస్. సో మదరే వెన్ షీ ఈస్ హర్ సెల్ఫ్ అ చైల్డ్, దెన్ ద చైల్డ్ బార్న్ టు అ వెరీ యంగ్ మదర్ కెన్ ఆల్సో హ్యావ్ సమ్ ఇన్హెరెంట్ డిలేస్ అండ్ డెఫిసిట్స్. సో డెవలప్మెంట్ డిలేకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్కడ ప్రపోర్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం చూసినప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ బయటకు వస్తాయి. సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్, mothers themselves who are very weak, stunted, very short height, short weight being less, malnourished mothers, pregnancy complications వచ్చే కేసెస్లో. అండ్ అలాగే మనం ముందు డిస్కస్ చేసినట్టు మోటార్ డిలేలో మనం బర్త్ అప్పుడు బేబీ ఎరగలేకపోవడం, బేబీ నాట్ హ్యావింగ్ క్రై ఆర్ హైపాక్సియా అట్ బర్త్, ఇది సమ్టైమ్స్ చూస్తాము. దెన్ అదర్ పోస్ట్నేటల్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ, అంటే లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పేరెంట్స్ కలిసి ఉండలేకపోవడం, పేరెంట్స్ కలిసి బేబీని సమ్టైమ్స్ పెంచలేకపోవడం ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇట్ యాడ్స్ స్ట్రెస్ టు ద సింగిల్ పేరెంట్ హూ ఇస్ విత్ ద చైల్డ్. సో ఆ ఎన్వైరన్మెంట్స్లో కూడా చైల్డ్కి లిమిటెడ్ ఇంటరాక్షన్ అయిపోతుంది. సమ్టైమ్స్ వాళ్ళు మనలాగా స్ట్రెస్ని బయట చెప్పలేకపోతారు. స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ అనేది కట్ డౌన్ అయిపోతుంది. దానికి దిస్ కుడ్ బి వన్ రీజన్ దట్ దే ఆర్ మిస్సింగ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ సాడ్నెస్. సో ఇలాంటి రిమూవల్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ సమ్టైమ్స్ అడిషన్ ఆఫ్ అ న్యూ ఫ్యామిలీ మెంబర్, సడన్లీ కొత్త స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు కూడా సమ్టైమ్స్ వెన్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ చిల్డ్రన్ కెన్ బికమ్ వెరీ మ్యూట్. సో ఇలాంటి చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్, చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ, స్ట్రెస్, సైకోసోషల్ స్ట్రెస్, సింగిల్ పేరెంటింగ్, అబ్యూస్ ఇన్ ద ఫ్యామిలీ, ఇవన్నీ మనం కామన్లీ చూసే ఫ్యాక్టర్స్ విచ్ కెన్ సమ్టైమ్స్ ప్రీడిస్పోజ్ టు డిలే. అబ్యూస్లో స్పెషలీ వెన్ దే విట్నెస్ ఫిజికల్ వైలెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో మదర్ అండ్ ఫాదర్ మధ్యలో ఫిజికల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి గొడవలు రావడం, షౌటింగ్, బీటింగ్, ఇట్లాంటిది వాళ్ళు విట్నెస్ చేసినప్పుడు ఆ వైలెన్స్ అనేది ఇట్ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ అ గ్రోయింగ్ చైల్డ్. రైట్. అండ్ అదేవిధంగా స్లీప్ ఎవరికైనా ఇంపార్టెంట్ ఇది, ముఖ్యంగా పిల్లలకి. వాళ్ళు ఎక్కువ ఎంత నిద్రపోతే అంత యాక్టివ్గా ఉంటారు అనేది పేరెంట్స్ చెప్తారు. ఈ నిద్ర అనేది పిల్లల ఫిజికల్ ఆర్ మెంటల్ డెవలప్మెంట్కి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది యాజ్ ద చైల్డ్ గ్రోస్ ది నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్ తగ్గుతూ వస్తాయి. మీరు న్యూ బోర్న్ బేబీని చూస్తే 16 to 20 hours వాళ్ళు పడుకుంటే ఉంటారు కదా, ఫుల్ డే దే విల్ కీప్ స్లీపింగ్. అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అది ఇట్ స్లోలీ కమ్స్ డౌన్ to 14 to 16 hours, then 10 to 12 hours. So usually around 1 year, at least 10 to 12 hours అనేది వాళ్ళు పడుకోవాలి. Now ఇది నైట్ స్లీపే ఉండాలని ఏం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు మదర్స్, దెన్ ఫస్ట్ టైం మదర్స్కి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. బేబీ రాత్రి మొత్తం పడుకోలేదు అంటారు, బట్ ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్కి బేబీస్ రాత్రిలో పడుకోరు. దట్స్ క్వైట్ అ నార్మ్. సో మేము కూడా అడ్వైస్ చేస్తాము, మీరు డే టైంలో బేబీ పడుకున్నప్పుడు అంతా రెస్ట్ తీసేసుకోండి. నైట్ టైంలో వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు, బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు. దే విల్ బీ వెరీ యాక్టివ్, అలర్ట్, సమ్టైమ్స్ వెరీ ఇరిటేటెడ్, క్రయింగ్ కాన్స్టెంట్లీ ఆల్సో. So those mothers who have managed newborn babies will definitely be able to relate to this. So first 6 months, 8 months, 9 months ki ratri sleep anedi chala disturbed untundi.
ఆఫ్టర్ యూజువలీ అరౌండ్ 12 months అన్డిస్టర్బ్ నైట్ స్లీప్ మోస్ట్ చిల్డ్రన్కి వస్తుంది. ఒకేషనలీ 2 years వరకు కూడా నైట్ స్లీప్ ప్యాటర్న్ చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 1 to 2 years కూడా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫేజ్. లాట్ ఆఫ్ చిల్డ్రన్ మీరు చూస్తే నైట్ టైంలో ఫ్రీక్వెంట్లీ లేసి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండడం, వాళ్ళు మదర్తో దే విల్ కీప్ క్లింగింగ్ ఆన్ టు ద మదర్, కీప్ డిమాండింగ్ ఫీడింగ్, అండ్ దే మే ఆల్సో హ్యావ్ వెరీ డిస్టర్బ్డ్ బౌట్స్ ఆఫ్ స్లీప్. బట్ ఓవరాల్ అనేది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్. ఫస్ట్ 1 to 2 monthsలో అయితే అప్ టు 16 to 20 hours sleep in 24 hours. Then it reduces to 12 to 16 hours. By the end of first year, most children might be sleeping around 10 hours or so. ఈ స్లీప్ అనేది ఇట్స్ ఎ ఫేజ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్. సో చైల్డ్ ఆల్సో ఫస్ట్ 2 yearsలో చాలా ర్యాపిడ్లీ సో మెనీ థింగ్స్ నేర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి స్లీప్ ఫేజ్ అనేది ఇంపార్టెంట్ ఫేజ్. అయినా స్మాలర్ ద బేబీ, లెస్ దెన్ 3 months బేబీకి వీ హ్యావ్ స్లీప్లో 2 phases మనం చూస్తాము. ర్యాపిడ్ ఐ మూమెంట్ ఆర్ REM స్లీప్ అండ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఆర్ నాన్ NREM స్లీప్ అంటాం. సో ఈ REM స్లీప్ అనేది చాలా డిస్టర్బ్ స్లీప్ ఫేస్. మనకి కూడా సమ్టైమ్స్ వైలెంట్ డ్రీమ్స్, నైట్ మేర్స్ ఇవన్నీ REM స్లీప్లోనే వస్తుంది. సో REM స్లీప్ అప్పుడు సమ్టైమ్స్ వీ కెన్ సీ స్లీపింగ్ ఇండివిజువల్ ఆల్సో కెన్ మూవ్, దే మే బీ డిస్టర్బ్డ్, బ్రీదింగ్ చాలా ఇర్రెగ్యులర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ అవేక్ బట్ దేర్ ఐస్ విల్ బీ క్లోజ్డ్. సో మనకి కూడా మార్నింగ్ లేసేస్తే డిస్టర్బ్డ్ స్లీప్ ఈరోజు ఉంది, చాలా డ్రీమ్స్, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి అని మనం ఫీల్ చేస్తే దట్ నైట్ వీ మే హ్యావ్ హ్యాడ్ మోర్ ఆఫ్ REM స్లీప్. మనం పిల్లలకు చూస్తే ఆల్దో దే హ్యావ్ మోర్ స్లీప్, దే హ్యావ్ మోర్ ఆఫ్ REM స్లీప్. సో REM స్లీప్ అంటే వాళ్ళకు కూడా ఇలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు డీప్ స్లీప్ లోపల సమ్టైమ్స్ వెళ్ళకపోవచ్చు. బట్ ఇది యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ number of hours of sleep తగ్గుతుంది, బట్ నాన్ REM స్లీప్ డ్యూరేషన్ పెరుగుతూ వస్తుంది ఆఫ్టర్ 1 year. సో స్లీప్ ఇస్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్లీప్ హైజీన్, మనం ఎలా బేబీస్ని పడుకోపెట్టాలి అని మనం అడిగితే ఆబ్వియస్లీ పడుకోపెట్టడానికి మనం సెడేటివ్ మెడికేషన్స్ అయితే వాడలేము. అది నోబడీ విల్ అడ్వైజ్, వీ నెవర్ ప్రిస్క్రైబ్ సచ్ మెడికేషన్స్ టు మేక్ ద బేబీ స్లీప్ న్యాచురల్గా రావాలి. నౌ గుడ్ హ్యాబిట్స్ దట్ వీ కెన్ ప్రమోట్ ఆర్ ఒక ఫిక్స్డ్ స్లీప్ రొటీన్ ఉండాలి. జస్ట్ లైక్ వీ హ్యావ్ ఎ రొటీన్ ఫర్ అవర్ డే, స్లీప్కి అని ఒక రొటీన్ ఉండాలి. సో ఇష్టం వచ్చినట్టు మొబైల్ ఫోన్స్ మనం వాడుతూ ఉండడం, బేబీకి కూడా టీవీ అండ్ ఫోన్ ఇవ్వడం అంటే వాళ్ళు దేర్ స్లీప్ మోడ్ విల్ బీ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. సో స్లీప్కి ఒక 2 hours 3 hours ముందే స్విచ్ ఆఫ్ ఆల్ ద స్క్రీన్ ఇన్ ద హౌస్. Okay. And then regular environment, same room, same blanket, same environment, quiet environment, giving the child a good filling meal in the night. Then they can give milk or something before he goes to sleep, a soft lullaby, soft song. Definitely no screen, definitely no loud jarring music, loud and bright light, ఇలాంటిది అవాయిడ్ చేయడం. And then there can be sleep companion like a teddy bear, like a small favorite pillow, favorite blanket పిల్లలకు ఉంటుంది, which is quite fine. ఎస్. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, ఈ పిల్లల్లో యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఈ వెరీ చిన్న అంటే స్మాల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఉన్నాయి అని వాళ్ళకి తెలియడానికి మనకు కనిపించే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? So yeah, it's an era of extreme competition and children also develop psychological issues వస్తున్నాయి. సో పర్టికులర్లీ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీలో వాళ్ళు బిహేవియర్ సడన్గా మారడం, ఏదో ఒకటి సంథింగ్ దే రియలీ డిడ్ వెరీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్, చాలా బాగా చదువుతారు జనరల్గా, బట్ సడన్లీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ పువర్ అవుతుంది. దిస్ కుడ్ బి అన్ ఇండికేటర్ ఆఫ్ అ సైలెంట్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ. Suddenly avoiding some activity, they used to go to swimming every day, now they are telling no, I don't want to go to swimming. Sudden change in the activity. Sleeping more, sleeping less, so ratri nidra disturb avadam. Junk eating, so eating a lot and eating unhealthy food. Stopping to talk, so communication stop cheyadam, idi oka important red flag. ఎప్పుడైనా మనం రిగ్రెషన్ ఆఫ్ అ మైల్ స్టోన్, లాస్ ఆఫ్ అ మైల్ స్టోన్ ఎనీ ఏజ్లో చూస్తే ఇట్స్ ఆల్వేస్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్ రాంగ్. Child who was walking suddenly stopped walking, child who was talking suddenly stopping talking, idanni they are red flags of some sudden change. So change in behavior is an important indicator. All right, so final question ma'am, పిల్లలు అంటే వాళ్ళకి ఏ చిన్నది మిస్ అయినా అడ్డదారిలో వెళ్తారు అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు మంచిగా ఎదగాలి, హెల్దీగా ఉండాలి, మంచి బిహేవియర్ రావాలి, మంచి హెల్త్ కండిషన్ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్
వాళ్ళకి ప్రిఫర్ చేయాలి? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్లో ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి మనం? సో లెట్ మీ స్టార్ట్ ఈవెన్ విత్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా బికాజ్ మదర్ తీసుకున్న ఫుడ్ అనేది ఫీటస్కి ఇంపార్టెంట్ డైట్ న్యూట్రిషన్ కాబట్టి అడిక్వేట్ ఫ్లూయిడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అడిక్వేట్ హైడ్రేషన్, హై ప్రోటీన్ డైట్ బట్ లిమిట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. మరీ ఎక్కువ షుగర్ స్వీట్స్ తినాలని ఏం అవసరం లేదు. అడిక్వేట్ కార్బోహైడ్రేట్స్, హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. హెల్తీ అంటే ఐ మీన్ రైస్, యూ కుడ్ ఈవెన్ హ్యావ్ బ్రౌన్ రైస్, యూ కెన్ హ్యావ్ రాగి, యూ కెన్ హ్యావ్ మిల్లెట్స్, wheat, everything is fine but within a limit. You don't have to have too much of sugar and sweets, and good high protein diet. Those of mothers who are fish eating culture unte, fish is a good source of DHA, vitamin D. So all this is important during pregnancy. DHA, vitamin D gurinchi lot of studies are coming that they are important for the baby's health also. Then after the birth, first 6 months very simple, తల్లిపాలు. ఇందులో కాంట్రవర్సీ లేదు. తల్లిపాల్లో ఆరోగ్యం ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది, కరెక్ట్ ప్రోటీన్ ఉంది, డిహెచ్ఏ ఉంది, విటమిన్ డి కొంచెం తక్కువ ఉంది, అందుకే విటమిన్ డి సప్లిమెంట్స్ మనం ప్రతి బేబీకి అడ్వైస్ చేస్తున్నాము. ఐరన్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు బట్ ఉన్న ఐరన్ మొత్తం హీమ్ ఐరన్ అంటాము, వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్. కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉన్న హోలిస్టిక్ డయట్ ఇస్ మదర్స్ మిల్క్. 6 months to 12 months, no ready-made complementary feeding, home-made complementary feeding. Carbohydrate predominant, cereal predominant and pulses. So 3 parts cereal, 2 parts pulses. ఈ ఫేస్లో అగైన్ షుగర్ అండ్ సాల్ట్ అవాయిడ్ చేయండి. డు నాట్ హ్యావ్ రెడీమేడ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్, రెడీమేడ్ మిల్క్ పౌడర్స్ వద్దు. సో మీరే ఇంట్లో రైస్ అండ్ ఉగ్గు తయారు చేసి వెజిటబుల్స్తో ఫ్రూట్స్తో పాటు కలిపి స్టార్ట్ చేయండి. 9 months నుంచి ఎగ్ అండ్ యానిమల్ డయట్ స్టార్ట్ చేయొచ్చు. మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు బట్ యానిమల్ మిల్క్ ఇవ్వకండి. అంటే మిల్క్ ఇస్తే తల్లిపాలే కంటిన్యూ చేయాలి, లేదంటే ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ ఇవ్వచ్చు. బట్ కౌ మిల్క్, బఫెలో మిల్క్, ఆవు పాల్ 1 year తర్వాతనే స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ అగైన్ 1 to 2 years, నో జంక్ ఫుడ్, నో చిప్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ ఆర్ సచ్ అ బిగ్ నో. ఫ్రూట్ పల్ప్స్, ఫ్రూట్స్ ఇవ్వచ్చు బట్ ఫ్రూట్ జ్యూసెస్కి అలవాటు చేయకండి. సో ఈ ఫేస్లో సీజనల్ ఫ్రూట్స్ అంటే సీజన్కి తగ్గినట్టు ఫ్రూట్స్ ఇవ్వడం, ఆల్ వెజిటబుల్స్ ఇవ్వడం, డైరీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం, అండ్ దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్ ఇన్ ద సేమ్ కన్సిస్టెన్సీ, ఇన్ ద సేమ్ టెక్స్చర్. 1 year తర్వాత ఫ్యామిలీ ఫుడ్ కాన్సెప్ట్కి రావాలి. అప్పుడు కూడా ఫుడ్ని మ్యాష్ చేసి మిక్సీ గ్రైండర్లో పెట్టి ఇవ్వడం అసలు అవాయిడ్ చేయండి. దే షుడ్ ఈట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ప్లేట్, వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, రైస్, వెజిటబుల్, సాంబార్, చారు, పప్పు, వాట్ ఎవర్ వీ హ్యావ్ దే కెన్ హ్యావ్, బట్ దే మస్ట్ ఈట్ ఇట్ ఇన్ దట్ కన్సిస్టెన్సీ అండ్ వీ డోంట్ హ్యావ్ టు మ్యాష్ అండ్ దానికి అలవాటు చేయకండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ని, అంటే తెలియని ఇన్ఫర్మేషన్ని చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీ పిల్లలు ఎదుగుతున్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, స్పీచ్ డెవలప్మెంట్ కావచ్చు, పర్సనల్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి కోసం చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఇంకేమైనా ఉంటే మనం కంటిన్యూ చేద్దాం మళ్ళీ. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.